గుడ్ న్యూస్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద తెలంగాణలో 5,681 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ గ్రోత్ కారిడార్తో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య పనులు, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఇందులో 50% నిధులు హడ్కో ద్వారా సమకూర్చుతుండగా మిగతా వాటిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకోనున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జోరందుకోనున్నాయి. యూసీఎఫ్ కింద ప్రతిపాదనలు పంపాల్సిందిగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గతంలో సమాచారం ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రానికి సంబంధించి ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో ఎంతో కాలంగా వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు ప్రధానమైంది. 4,678.6 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టులో కేంద్రం తన వాటాగా 1,168.65 కోట్లు భరించనుంది. వరంగల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వరంగల్లో పర్యటించి భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామని మాటిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్కు భారీగా నిధులు మంజూరయ్యాయి. ఏపీ విద్యుత్ గ్రిడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. నిన్న మధ్యాహ్నం 2:50 సమయంలో గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లుగా నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. నిన్న 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం వినియోగిస్తున్నారు. దీంతో గ్రిడ్ గిర్రున తిరుగుతూ సరికొత్త రికార్డులకు పెరిగింది. సుమారు 15 నిమిషాల పాటు గ్రిడ్ ఇండెక్స్ పెరుగుతూనే ఉండటంతో ఫ్రీక్వెన్సీ పడిపోకుండా అధికారులు అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ను సర్దుబాటు చేశారు. సాయంత్రానికి క్రమేణా తగ్గుతూ 10,800 మెగావాట్లకు చేరింది. కొద్ది రోజులుగా ఎండలు, వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధవారం గ్రిడ్ డిమాండ్ అత్యధికంగా 14,358 మెగావాట్లుగా నమోదై రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక డిమాండ్గా అధికారులు భావించగా మరునాడే అంతకు మించి పెరిగింది. గత 4 రోజులుగా గ్రిడ్ గరిష్ట డిమాండ్ 14,000 మెగావాట్లకు పైగానే ఉంటోంది. సాయంత్రం పీక్ డిమాండ్లోనూ కొత్త రికార్డు నమోదైంది. బుధవారం రాత్రి గ్రిడ్ డిమాండ్ 12,358 మెగావాట్లుగా రికార్డైంది. గతేడాది నమోదైన 11,700 మెగావాట్లే ఇప్పటి వరకు అత్యధికం. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ప్రకటించింది. రాష్ట్రంలో 30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దుగరాజపట్నం వద్ద ఈ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో విస్తరించనున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 3,488 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనుంది. ఈ క్లస్టర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రంగా ఏపీ నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నౌకల తయారీతో పాటు భారీ స్థాయిలో షిప్ రిపేర్, మెయింటెనెన్స్ సదుపాయాలు కూడా ఇందులో ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఏపీలో సరికొత్త పారిశ్రామిక విప్లవం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30,000 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్, మెరైన్ ఇంజనీరింగ్, విడిభాగాల తయారీ, పోర్ట్ లాజిస్టిక్స్ రంగాల్లో వందలాది అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు కూడా ఈ క్లస్టర్ వైపు ఆకర్షితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండడంతో ఏపీ పారిశ్రామిక రంగానికి ఇది కీలక మలుపుగా మారనుంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన పోర్టు ఆధారిత వృద్ధి ఆలోచనలకు ఈ ప్రాజెక్టు పెద్ద ఊతమివ్వనుంది. తీరా ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది బలాన్నిస్తుంది.